హలో దోస్తులందరికీ స్వాగతం సుస్వాగతం చిల్ విత్ లాయాస్ ఛానల్కి. మష్రూమ్ కర్రీ చేసుకోబోతున్నాం ఈరోజు. మస్తు జబర్దస్త్గా ఉన్న ఈ కర్రీ చికెన్ కంటే అమోఘం అద్భుతంగా ఉంది. అసలు ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే మీ ఇంటిల్లిపాది సంతోషంలో మునిగిపోతారంటే అంత టేస్టీగా ఉంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక్క 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్సు, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ పదార్థాలు మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసి ఆయిల్లో వేసేసేయండి. మరొక్కసారి చెప్పమంటారా? ఆనియన్ ఒకటి తీసుకున్నాను, 1 ఇంచు అల్లము, ఒక 2 వెల్లుల్లి అండ్ చెక్క, లవంగ, ఇలాచి వేసి మిక్సీ పట్టుకొని స్మూత్గా బటరీలాగా పేస్ట్ పెట్టుకొని వేసేసేయాలి. వేసి చక్కగా స్మెల్ అంతా వెళ్ళిన తర్వాత మష్రూమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, మష్రూమ్స్ బ్యాక్టీరియా అవన్నీ దుమ్ము మట్టి అంతా ఎక్కువగా ఉంటుంది. కొంచెం మీరు పొడి పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి, దాంతో వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేయండి. మరొక జార్లోకి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ సింపుల్ అండ్ ఈజీగా 3 టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 కప్పు పెరుగు, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ఉంటే క్రీమ్ యాడ్ చేయండి. వేసేసి ఒక 10 నుంచి 5 బాదాం లేకపోతే గోడంబి వేసి మిక్సీ పట్టుకోండి. వెన్నెలా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, స్మూత్ అండ్ సిల్కీ పేస్ట్ లాగా ఉండాలి మన టమాటో ప్యూరే. ఈ కాంబినేషన్తో మీరు చికెన్ చేయొచ్చు, పనీర్ చేయొచ్చు, సేమ్ మసాలాస్ వేసి. తెలుసా, చాలా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అంటే వినండి, అంతే, మీ ఇంట్లో చేసుకోండి. ఓడి అమ్మ బంటి అని డీజే కొట్టుకుంటూ తినచ్చు అందరూ. ఇప్పుడు పొడి దినుసులు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఓ సాయిరామ్ సాయిరామ్, మీకు నచ్చిన మేమేదో ఈ ఇయర్లో చెప్పండి, ఓకేనా? 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీకు నచ్చినంత, టేస్ట్కి నచ్చినంత వేసుకోండి. ధనియాల పొడి అండ్ సాల్ట్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మేమ్స్లో మీకు ఏ ట్రెండింగ్ మేమ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఓడి అమ్మ బంటి, సాయిరామ్ సాయిరామ్, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అనే ఈ వీడియోస్తో హల్చల్ చేస్తున్న మొత్తం సోషల్ మీడియా. మీకు ఏ మేమ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి, చక్కగా మసాలాస్ మొత్తం మిక్స్ చేసుకొని కాస్తంత కొత్తిమీర చల్లి, కొంచెం మీకు నచ్చితే వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. పూరి, పుల్కా, రైసు, పులావు, బగార్ రైస్కి అద్భుతమైన టేస్ట్. అర్థమైందా? చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇదిగో ఆయిల్స్ మొత్తం పైకి వచ్చేదాకా ఉడకపెడితే అంతే. మీకు నచ్చితే పైన ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చేసుకుంటే మాత్రం ఇలా టేస్టీగా, ఎంతో క్లాసీగా లుక్తో రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్లు ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చూపించిన విధానంగా చేసుకొని తినండి, జబర్దస్త్గా ఉంటుంది. మీ ఇంటిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి, ఓకేనా? ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇదిగోండి, మా ఇంట్లో మొత్తం ఖాళీ చేసేసారు, సగానికి సగం ఆల్రెడీ. చూసినారా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.